నీలో వివేకం ఉండదు, నీలో అనుభవ జ్ఞానం ఉండదు, నీలో శక్తి ఉండదు, నీలో సాక్ష్య జీవితం ఉండదు. అంత్య దినాలలో అబద్ధ బోధకులు వచ్చినప్పుడు నువ్వు సులువుగా దారి తప్పిపోతావు. పైకి భక్తిగా కనబడతావు కానీ శక్తి ఉండదు. చిన్న శోధన వస్తే నువ్వు దారి తొలగిపోతావు. ప్రభువుని గుర్చిన ప్రేమ నీలో ఉండదు. నువ్వు సాక్ష్యం చెప్పలేవు, సువార్త ప్రకటించలేవు. నీలో ఎటువంటి శక్తి కనపడదు, ఒక స్థిరమైన జీవితం కనపడదు. గాలికి కొట్టుకొని పోయేటువంటి కొట్టులాగా ఎటు పడితే అటు కొట్టుకుపోతూ ఉంటారు. ఒక స్థిరమైనటువంటి భక్తి జీవితము, శక్తి కలిగిన భక్తి జీవితము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఎత్తబడే అనుభవము, ఆ బుద్ధి గల కన్యకల వలె సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నువ్వు పొందుకొని ప్రభు కొరకు సిద్ధపడాలి. అటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఈ రాత్రి రక్షణ సువార్తను విన్న నీవు ఈ రాత్రి కాలమందు నువ్వు అడిగితే, నువ్వు విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి నీకు అనుగ్రహించిన రక్షణను, నీకు సిద్ధపరిచిన రక్షణను నీవు విశ్వసించి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు నువ్వు అడిగినట్లయితే నువ్వు ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకుంటావు. ప్రభు ఇచ్చే రక్షణకు నువ్వు పాత్రుడు అవుతావు.